ఇండస్ట్రీలో 2 ఉంటాయి. అంటే పైకి కనపడే అంటే సినిమా ఇండస్ట్రీ అనంగానే ఏంటంటే రాగానే కోట్లు సంపాదించేస్తారు, లక్షలు సంపాదించేస్తారని ఒకటుంటది. అంటే కానీ రియాలిటీ వేరే ఉంటదనమాట. అంటే పెద్ద పెద్ద పాటలు పాడినోళ్ళు కూడా 5,000, 10,000 పాడేవాళ్ళు కూడా ఉంటారు. సో మరంటే లిరిసిస్టులకి ఎలా ఉంటది సాలరీ? అంటే మీ మీ వరకొచ్చేసరికి ఎలా ఉంటదండి లిరిసిస్టులకి? అంటే ప్రతిసారి ప్రతి క్రాఫ్ట్‌లో కూడా సార్ హ్మ్. అంటే 5,000, 10,000కి పాడేవారు ఉన్నారు. లక్షలు తీసుకొని పాడేవాళ్ళు ఉన్నట్లే అదే. లిరిసిస్ట్‌లలో కూడా అదేనండి. హ్మ్. మనకొచ్చిన గుర్తింపును బట్టి మనకిచ్చేటువంటి రెమ్యునరేషన్ ఉంటుంది. హ్మ్. సింపుల్ ఇది డిమాండ్ అండ్ సప్లై అంటారు కదా! హ్మ్. ఎక్కడైనా అంతే. హ్మ్. సో, ఇప్పుడు మనకు చూసుకుంటే 5,000, 10,000కి రాసేవారు ఈరోజు ఉన్నారు. కొంత లక్షలు తీసుకొని రాసేవాళ్ళు కొంత ఉన్నారు. హ్మ్. ఆ విధంగా చూసుకుంటే ఇండస్ట్రీ ఖచ్చితంగా మన కష్టానికి తగ్గ డ్యూ రెస్పెక్ట్ ఏదో ఒక రోజు ఇస్తదండి. అది ఏ రోజు వస్తదో చెప్పలేం. చెప్పలేం. డెఫినెట్‌గా. ఆ విధంగా చూసుకుంటే ఫైనాన్షియల్‌గా మరీ అంత స్ట్రగుల్ పొజిషన్‌లో లేదు ఇండస్ట్రీ అని నా నమ్మకం. హ్మ్. ఎందుకంటే ఒక సంవత్సరానికి 200, 300 సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయి. అవును. ప్రైవేట్ సాంగ్స్‌కి బాగా వాల్యూ పెరిగింది ఇప్పుడు. హ్మ్. 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 సో, దానివల్ల లిరిసిస్ట్‌లకి మంచి పని దొరుకుతుందనేది నా ఫీలింగ్. సో మరి మీ విషయానికొచ్చేసరికి ఎలా ఉంటది రెమ్యునరేషన్? ఎంత చార్జ్ చేస్తారు మీరు? నేను నా మొదటి పాటలోకొచ్చేటప్పటికి నేను 500, రూ. 1000కి పాట రాసిన రోజులు కూడా ఉన్నాయి నేను. హ్మ్. 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 బట్ ఈరోజు నేను నాకు ఇండస్ట్రీ కల్పించినటువంటి అవకాశాల వల్ల, గౌరవం వల్ల ఏంటంటే నేను 1, 1 ½ వరకు తీసుకుంటాను సందర్భాన్ని బట్టి. 1, 1.5 లాక్. అంతే. సో హైయెస్ట్ 1.5 1 లాక్. ½ లాక్. 1.5 లాక్. 1 ½ లాక్ తీసుకుంటాను. ఓకే. అంటే ఇంతకుముందు అది మీరు చెప్పారు కదా! అంటే 500కి రాసేవాళ్ళు 1000 కాకపోతే ఏంటంటే ఈ క్లాసిఫికేషన్ అంటే మనం డిమాండ్ చేస్తే రాదు కదా! అవును. ఎదుటి వాళ్ళు అది మనం డెఫినిట్‌గా మన వర్క్ అనేది ప్రూవ్ అవ్వాలి. హ్మ్. ప్రూవ్ అయిన దాన్ని బట్టి ఇప్పుడు జనరల్‌గా ఏం లేదండి. ఈ పాట ఎవరు రాసినా ఓకే అనుకున్నప్పుడు మన తాలూకు డిమాండ్ దొరుకుతది. ఓకే. ఈ పాట మనమే రాయాలన్నప్పుడు మన తాలూకు డిమాండ్ దొరుకుతది. సింపుల్ థింగ్ అండి. ఒక్కొక్కసారి మన డిమాండ్ మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. ఒకసారేమో సిట్యుయేషన్ క్రియేట్ చేస్తది. సార్ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రతి వ్యక్తి ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలని నేను భావించే విషయం ఏంటంటే మన జెండా మన చేతుల్లో ఎగరాలని చెప్తాను. హ్మ్. ఎప్పుడు మన జెండా ఇంకొకళ్ళ చేతుల్లో ఎగరకూడదు. ఎగరకూడదు. ఎందుకంటే కళాకారుడు అంటేనే ఆత్మగౌరవం, హ్మ్. ఆత్మాభిమానం. హ్మ్. ఈ రెండుటిని కలుపుకుంటూ, కాపాడుకుంటూ కళను ప్రదర్శించాలి. హ్మ్. ఎందుకంటే ఈ 2 ఎప్పుడైతే మనలో తగ్గిపోతదో ఆటోమేటిక్‌గా మన కళ కూడా తగ్గిపోద్దని నా తాలూకు వ్యక్తిగత యెస్. అభిప్రాయం.